మున్నేరు వరద సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మున్నేరు వరద ఉధృతి ఖమ్మంలో బీభత్సం చేసింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మున్నేరు వరద ఉధృతిలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటున్న వరద బాధితులకు మరో షాక్ ఇచ్చారు. మున్నేరు వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందని హడలిపోతున్నారు. మరోవైపు వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులను ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉందని తెలియడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలర్ట్ అయ్యారు. మరోసారి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మున్నేరు వాగుకి భారీ వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చినానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఉపేందర్, మొత్తంగా ఖమ్మం జిల్లాలో మళ్ళీ వరద ఉధృతి ఉండే నేపథ్యంలో మున్నేరు వాగు మళ్ళీ పొంగి పొర్లుతుందేమో అని ఇప్పటికే పరిసర ప్రాంత ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా జిల్లాకు బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ విజయ్, ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం అయితే కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులకు అయితే గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఖమ్మం నగరంతో పాటు వరద ముప్పు పెరగడంతో ఇటు వరద బాధితులు మళ్లీ భయాందోళనకి అయితే గురవుతున్నారు. ఇటు మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటు ప్రజలు అయితే నరకయాతను కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం వద్ద మున్నేరు ప్రభావం క్రమక్రమంగా పెరుగుతుంది. రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 అడుగులకు అయితే మున్నేరు ప్రవాహం చేరుకోవడంతో ఇటు ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి ఖమ్మం నగరంలో అయితే నెలకొంది. ఇక ఎడతెరిపి లేకుండా భారీ వర్షం ఖమ్మంలో కురుస్తుండటంతో ఇటు మున్నేరు కూడా క్రమంగా పెరుగుతుండడంతో అయితే మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలైనటువంటి రామన్నగూడెం, దాన్వాయిగూడెం, ప్రకాష్ నగర్, ఇటు మోతీ నగర్, వెంకటేష్ నగర్ కాలనీ, ఇటు పద్మావతి నగర్ కాలనీ, అటు పెద్దదండ, సాయి గణేష్ నగర్ లో మాత్రం వరద ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక దీంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిందుకైతే అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నప్పటికీ అధికారుల సహాయక చర్యలు వేగవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి
భారీ వర్షాలతో మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండడంతో అటు ప్రజలను కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఇటు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి, టెక్స్టైల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఇతర హామీ ఇచ్చారు. అవసరమైతే సహాయక శిబిరాలకు మళ్లీ తెరవాలని చెప్పేసి అధికారులను అటు మంత్రి తుమ్మల ఆదేశించడంతో వాటన్నిటిని కూడా ఓపెన్ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక జిల్లాలో లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సహాయక శిబిరాలకు వెళ్లాలని ప్రజలకు కూడా అతను విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం సూచనలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన అయితే సూచిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కూడా తుమ్మలైతే వారిని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెంటనే అధికారులు కూడా అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు చేపట్టాలని కూడా ఆయన ఆదేశించారు. ఇక ప్రస్తుతం పరిస్థితులను పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు కూడా ఇటు ప్రజలకు సహాయక చర్యలు నిరంతరం అందుబాటులో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తుమ్మల చెప్తున్నారు. ఇక ఏదైతే ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అటు ఈ కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పర్యటిస్తున్నారు. ఇక కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఖమ్మం చేరుకున్న ఆయన ఇప్పటికే అటు ఆయనకి బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ప్రస్తుతం ఆయన ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసలాపురంలోనే ఉన్నటువంటి వరద బాధితులను అయితే కిషన్ రెడ్డి అయితే పరామర్శించనున్నారు. ఇక నియోజకవర్గంలోని తిరుమలపాలెం, రాకాసి తండాలో బాధితులను వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకొని ఉన్నారు. ఇక కిషన్ రెడ్డి పర్యటనలో నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఇక వర్షాల నేపథ్యంలో అటు జిల్లాలోని వైరా, కొడిజర్ల, ఏన్పూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక కొడిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు వాగు అయితే పొంగి పోర్లుతుంది. దీంతో పాటు అంజనాపురం, జన్నారం గ్రామాల మధ్య కూడా నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరుకు రాకపోకలు పూర్తిగా బంద్ కావడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా అధికారులు దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పటికే సూచనల నేపథ్యంలో అటు మహబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి ఇక మున్నేరు వరద ఉధృతి కూడా క్రమంగా జిల్లాలో పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బయ్యారం, గార్ల చెరువులకు భారీగా వరద నీరు వస్తుందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్పడంతో ఇక్కడ మున్నేరు పరివాహక ప్రాంతం అదేవిధంగా ఆకేరుగా భారీగా వరద వచ్చి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో జిల్లాకు హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఇక మున్నేరు వెంట నివసించేటువంటి ఏదైతే ధన్వాయిగూడెం, రామన్నపేట, ప్రకాష్ నగర్, ఇటు మోతీ నగర్, వెంకటేష్ నగర్ నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే సూచనలు కూడా అందించిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ప్రత్యేకంగా మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గత వారం క్రితం భారీ వర్షం వరదలతో మున్నేరు పరివాహక ప్రాంతం మునిగిపోయింది. ఇప్పటికే ఉన్నదంతా పోయి కట్టుబట్టలతో మిగిలిపోయిన బాధితులు ఇప్పుడు మరోసారి భారీ వర్షం వరద ఎఫెక్ట్ తో అయితే బిక్కుమంటున్నారు. ఇక ఈ రాత్రి పునరావాస కేంద్రానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఇటు సిపి సునీల్ దత్ తో కలిసి ఏదైతే పరిశీలించారు. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముంపు బాధితుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలను వివరించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని పరామర్శించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వరద బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఆయన బట్టి చెప్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో ఈ భారీ వర్షం నమోదు కావడంతో ఈ రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ జిల్లా మంత్రులు తుమ్మల, పొంగులేటి, మున్నేరు పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు. దీంతో అటు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నారు. మరొక దాదాపు 72 గంటలు ఇటు వర్షపాతం ఉన్న నేపథ్యంలోనే జిల్లా ప్రజలందరినీ కూడా ప్రతి వాగులు, వంకలు దాటేటప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, అత్యవసరం అయితే మాత్రమే బయటకు వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యంలోనే ప్రజలు మరోసారి వర్షం రావడంతో భయం గుప్పిట్లో ఉన్న పరిస్థితి ఇక్కడ జిల్లాలో కనిపిస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.